ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రకరకాలుగా మొత్తం సమ్మేళనం అంతా ఆయన కుటుంబంలో ఉంది. అలాంటినేమో ఇప్పుడేమో సనాతన ధర్మం అని ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ వేసినట్టు ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం గెటప్ వేశారని కూడా చెప్పడం. రోజా కన్నా ఎక్కువ గెటప్లు సెటప్లు మేము చేయలే కదా. ఈ రాష్ట్రంలో గెటప్లు సెటప్లు ఆయనది టాపు. ఆయన మించిన ఎవరు లేరు. అన్ని గెటప్లు వేసింది. సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? చెప్తున్నారు కదా, ఆమె ఏమో చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవరికి లేదు. ఏ ప్రకాశ్ రాజు అడుగులేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. మనం చూసుంటాం. సంవత్సరం 41 రోజులు, జనవరి నెలలో ప్రతి నెలలో సంవత్సరంలో ఒక రోజు 41 రోజు దీక్షతో ఉంటారు. ఏ రాజకీయ చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూడండి, వారాహి దీక్ష తీసుకున్నారు మొన్న. ఇప్పుడు ప్రాయచిత దీక్ష. ఎప్పుడు దీక్షలో నిత్యం పూజల్లో ఉంటూ నిత్యం అమ్మవారిని కొలిసే పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఊరికే నటనలు, సెటప్లు, గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే ఆ లడ్డు ఏం లడ్డు తెలియదు. అక్క రాత్రి మర్చిపోయి వేరే చోట తీసుకెళ్ళిపోయిందేమో. నైట్ తీసుకెళ్ళి మర్చిపోయి. ఆ నార్త్ ఇండియన్స్ ఎవరో వైసీపీ వాళ్ళు ఏంటనేమో, జగన్ అనుచరులు ఏంటనేమో చూడాలి. ఎందుకంటే తిరుమల లడ్డూని వద్దని చెప్పిన ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్ళి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నాకు తెలిసి లడ్డూని అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మాట్లాడుతుందేమో. రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి సీరియస్గా. లడ్డూ తీసుకోలేదని చెప్పి లడ్డూను అవమానించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి మళ్ళీ ఆల్రెడీ లడ్డూను అపచారం చేస్తారు. ఇప్పుడు తిరుమల లడ్డూలు ఎవరు తీసుకోవట్లేదని చెప్పి తిరుమల లడ్డూను కించపరుచు రోజా మాట్లాడుతుంది. ఖచ్చితంగా రోజా